హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వాడిన సీక్రెట్ ఆయుధాలు ఏంటి? 20వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన నియంత ఎవరు అంటే టక్కుని చెప్పే సమాధానం అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ రాజ్యాకాంక్షకు ఫలితమే రెండవ ప్రపంచ యుద్ధం. 1939 నుండి 1945 వరకు జరిగిన రెండవ ప్రపంచ సంగ్రామంలో 6 కోట్ల మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే దురదృష్టకర విషయం ఏంటంటే ఇందులో చనిపోయిన వారిలో 2/3 వంతు సాధారణ పౌరులే. ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం కలిగించిన నష్టం దాదాపు 10 లక్షల కోట్ల డాలర్లు. ఇంతటి పెను విషాదాన్ని మిగిల్చిన ఈ యుద్ధంలో హిట్లర్ వాడిన ఆయుధాలేంటి, ఆయన సీక్రెట్స్ ఏంటి, రెండో ప్రపంచ యుద్ధం కోసం హిట్లర్ ముందు నుంచి ఆయుధాలు సిద్ధం చేశాడా అనే అంశాలు తెలుసుకుందాం. హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధం వస్తుందని తెలిసి ముందుగానే ఆయుధాలు తయారు చేసుకున్నారని హిట్లర్ నాజీ ఇంజనీర్స్ అప్పట్లోనే అత్యాధునిక ఆయుధాలను తయారు చేశారు. వాటిలో సోనిక్ గన్స్, ఎక్స్రే గన్స్, ల్యాండ్ క్రూజర్స్ వంటి విధ్వంసక ఆయుధాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన వెపన్స్ మ్యాగజైన్ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. హిట్లర్ నాజీల సీక్రెట్ వెపన్స్ ఇవేనంటూ కొన్ని ఫోటోలను కూడా ప్రచురించింది. వాటిలో అత్యాధునికమైన ఆయుధాలతో పాటు క్షణాల్లో విధ్వంసం సృష్టించి పరిసరాలను బూడిద చేసే బాంబులు కూడా ఉన్నాయి. వీటిలో ఫ్రిడ్జ్ X1 ఇది హిట్లర్ దగ్గరున్న అత్యంత మోస్ట్ సీక్రెట్ పవర్ఫుల్ బాంబ్. ఈ స్మార్ట్ బాంబుకు పితామహుడుగా హిట్లర్నే అభివర్ణిస్తారు. ఇది 700 lbs రేడియో గైడెడ్ను మోసుకెళ్లగలదు. ఈ బాంబు ఎటువంటి రక్షణ వ్యవస్థనైనా క్షణాల్లో భస్మీపటలం చేయగలదు. ఇక హార్డన్ 229 బాంబర్ ఇదొక అత్యాధునిక హిట్లర్ అస్త్రం. ఇది ఫ్లయింగ్ వింగ్ బాంబ్. ఇది గగనంలో 49,000 మీటర్ల ఎత్తులో ఎగురుతూ 2000 lbs రేడియో గైడెడ్ని మోసుకెళ్లగలదు. భూమిపైన దీని సరాసరి వేగం 600 mph. ఈ బాంబర్ మొదటగా 1944లో ఎగిరింది. దీనికి 2 టర్బోజన్ ఇంజన్లు, 2 ఫిరంగులు, అలాగే R4M రాకెట్లు అమర్చారు. ప్రపంచంలో ప్రత్యేకమైన స్టీల్ విమానం. ఈ విమానమే నాజీలు మిలియన్లు రీచిమార్క్ స్టీల్ విమానాలకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఎలక్ట్రానిక్ మోటార్ గ్యాస్ బర్నర్ సహాయంతో శత్రుసేనల మీదికి దూసుకెళ్తుంది. హిట్లర్ చేతిలో ఇదొక అత్యాధునిక ఆయుధం. ఇదొక సూక్ష్మ ట్యాంకు. దీని ద్వారా 133 పేలుడు పదార్థాలు 220 lbs వరకు తీసుకెళ్లవచ్చు. భారీ వాహనాలను అటాక్ చేయడానికి, వాటిని పేల్చడానికి దీన్ని ఉపయోగించారు. ఈ నాజీల ఆయుధమే ఇప్పుడు రేడియో కంట్రోల్ ఆయుధాల తయారీకి కేంద్ర బిందువుగా మారింది. ఇక 20వ శతాబ్దంలోని శక్తివంతమైన నియంత హిట్లర్. 6 ఏళ్లలో యూరోప్లో 80% భూభాగాన్ని హిట్లర్ గెలుచుకున్నాడు. అతని యుద్ధ మేధావిగా చరిత్రకారులు చెప్తారు. హిట్లర్ కొన్ని ముఖ్యమైన సైనిక పొరపాట్లను చేసి ఉండకపోతే నేడు యూరప్ ప్రపంచంలో అధిక భాగం బహుశా నాజీ పరిపాలనలోనే ఉండి ఉండేది. మొదటిసారిగా హిట్లర్ సోవియట్ యూనియన్ని గెలవలేకపోయాడు. ఇందుకు కారణం చలికాలంలో ఆ దేశం మీదకి దాడి చేయడం జర్మన్ సైనికులకి ప్రతికూలంగా మారింది. సోవియట్ సైన్యానికి అది అనుకూలమైన కాలమని తెలిసి కూడా తన సలహాదారుల సలహాని పట్టించుకోక ఆ దాడికి ఆజ్ఞాపించాడు. మరో తప్పిదం, సోవియట్ యూనియన్ మీదికి దాడి చేసిన సైనికులకి ఇవ్వడానికి MBK-42 అనే ప్రపంచంలోని తొలి అసాల్ట్ సబ్మిషన్ గన్ తయారీకి ముందు అంగీకరించిన తర్వాత వద్దని కోపావేశంలో నిర్ణయం తీసుకున్నాడు. అయితే జర్మన్ కమాండర్స్ హిట్లర్కి తెలియకుండా వాటిని తయారు చేయించిన వాటిని రద్దు చేశాడు. సోవియట్ సైనికులు లక్షల్లో ఉండటంతో ఒక్కో జర్మన్ సైనికుడు 10ల సంఖ్యలో సోవియట్ సైనికులను చంపటానికి ఈ రైఫిల్ ఎంతో అనుకూలంగా ఉండేది. తన తప్పుని గ్రహించిన హిట్లర్ 1943 మధ్యలో దీన్ని పునరుద్ధరించాడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ విమానాలు ప్రొపెల్లర్తో ఎగురుతూ ఉండేవి. Me-262 అనే కోడ్ నేమ్తో జర్మన్ వైమానిక శాస్త్రజ్ఞులు మొదటిసారిగా జెట్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ని కనిపెట్టారు. 1943 మధ్య కల్లా ఇవి తయారు కావాల్సి ఉంది. వాటిని ఇంటర్సెప్టర్ అంటే రక్షణ విమానాలుగా ఉపయోగించేవారు. కానీ హిట్లర్ వీటిని ఇష్టపడక ఫైటర్ బాంబర్ విమానాలను ఉపయోగించి శత్రువుల మీద బాంబింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో జెట్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ అనేది నిలిచిపోయింది. చివరికి తన తప్పిదం తెలుసుకుని ఆగస్టు 1945 కల్లా వీటిని తయారు చేశాడు. కానీ అప్పటికే మిత్రు సైన్యాలు జెట్ యుద్ధ విమానాలను తయారు చేసుకుని వేల సంఖ్యలో ఉపయోగించటంతో జర్మన్ వైమానిక దళం వాటి దాటికి తట్టుకోలేకపోయింది.
హిట్లర్ ఎన్నడూ తన సైనికులు వెనక్కి తగ్గడాన్ని ఇష్టపడలేదు. ఆఖరి సైనికుడు జీవించి ఉన్నంతకాలం యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆదర్శాన్ని నమ్మాడు. కానీ సైనిక పథకాల్లో ఓ భాగం అవసరం వస్తే వెనక్కి తగ్గి మళ్లీ ముందుకు వెళ్లడం అనేది యుద్ధనీతి. దాన్ని పాటించకపోవడంతో సోవియట్ యూనియన్లోకి వెళ్లిన సైనికులు రావడానికి అనుమతించలేదు. దాంతో 6th పాంజన్ అనే ఆర్మీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 1945లో జర్మనీలోకి మిత్ర సైన్యాలు ప్రవేశించక తాము వెనక్కి వచ్చి రైన్ రివర్ మీద వంతెన్ని నాశనం చేస్తామని అనుమతి కోరితే అనుమతించలేదు. అందువల్ల రష్యన్స్ బెర్లిన్లో ప్రవేశించేసరికి కేవలం 40,000 మంది జర్మన్ సైనికులు మాత్రమే మిగిలి ఉన్నారు. నాజీ శాస్త్రజ్ఞులు V1, V2 అనే కోడ్ నేమ్తో రాకెట్లని తయారు చేశారు. కానీ హిట్లర్ వాటిని లండన్ మీదికి పౌరులు బాధితులుగా ఉండేలా ప్రయోగించాడు తప్ప జర్మనీ సరిహద్దుల్లోని రష్యన్ అమెరికన్ సైనికుల మీదికి మాత్రం ప్రయోగించలేదు. అవి ఇంటి కప్పుల మీద కూలి పేలేవి. ఫైర్ ఇంజన్స్కి కొంత పని కలిగేదే తప్ప సైనిక నష్టాన్ని కలిగించలేదు. వాటిని శత్రు సైనికుల మీద ప్రయోగించి ఉంటే వారిని నిలువరించేవారు. హిట్లర్ ఎన్నడూ తన మిలిటరీ జనరల్ సలహాలను ఆచరించలేదు. తగిన సమాచారం, నైపుణ్యం, పథకాలు మొదలైన వాటితో వారు వస్తే తన మనసులో ఉన్నదే చెయ్యాలని ఆజ్ఞాపించేవాడు. జూన్ 1941 సోవియట్ యూనియన్ మీదికి యుద్ధం వద్దని, చలికాలం తర్వాత దాడి సబబని జనరల్స్ చెప్తే హిట్లర్ దాన్ని కూడా పెడచోన పెట్టాడు. ఆ చలి శత్రు సైనికులు భరించగలిగేది కాదు. ఆ చలేనిది సోవియట్ యూనియన్ శత్రు సైనికులు భరించగలిగేదిగా ఉండేది. జర్మన్ సైనికులు ఆ చలిని తట్టుకోలేరు. ఆగస్టు 1942 కల్లా జర్మన్స్ నిరోధించడమే కాక రష్యా జర్మన్ మీదికి యుద్ధానికి తయారైంది. ఒక్కసారి మాత్రం ఫీల్డ్ మార్షల్ మాటని హిట్లర్ విన్నాడు. దాంతో అతని పథకం ప్రకారం ఆర్డెన్స్ అడవి గుండా మేసినాట్ లైన్ని జర్మన్ సైనికులు చుట్టుముట్టడంతో పోరాడకుండా ఫ్రాన్స్ లొంగిపోయింది. ఈ రోజుకి ఫ్రాన్స్ పిరికితనం మీద జోక్స్ చెప్పుకుంటారు. హిట్లర్ చేసిన మరికొన్ని తప్పులు: ఎప్త్ వేవ్ని గోరింగ్కి అప్పగించడం, ఒకేసారి 2 చోట్ల యుద్ధానికి దిగడం, అమెరికా మీద యుద్ధాన్ని ప్రకటించడం, యూదులను బంధించి చంపడం. దీంతో యూదు పౌరుల సహాయాన్ని, మద్దతుని కోల్పోవడం. ఇలాంటివి చేసి ఉండకపోతే నాజీ జర్మనీ ఓడిపోయి ఉండేది కాదని, ఒకవేళ హిట్లర్ కోరిక తీరి బహుశా ప్రపంచం మొత్తానికి నియంత అయ్యి ఉండేవాడేమని అంటారు. హిట్లర్ మరణం వెనుక కూడా ఎన్నో రహస్యాలనేవి దాగి ఉన్నాయి. తన యుద్ధోన్మాదంతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నేత జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ బంకర్లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని ప్రపంచానికి తెలుసు. అయితే కొంతమంది థియరిస్టులు మాత్రం హిట్లర్ అప్పుడు చనిపోలేదని, అది కూడా నాటకంలో ఓ భాగమని వాదిస్తున్నారు. ఆ బంకర్ నుండి హిట్లర్ అంటార్కిటికాకు పారిపోయాడని, అతను చనిపోయినట్లుగా తన భార్యను అలాగే సైన్యాన్ని నమ్మించారని వారు చెప్తున్నారు. మరొక కథనం ప్రకారం హిట్లర్ అర్జెంటీనా పారిపోయాడని, అక్కడ పారాగ్యూ అనే ప్రాంతంలో అడాల్ఫ్ లెజిమ్ పేరుతో సెటిల్ అయ్యారని చెప్తారు. మరీ కొంతమంది హిట్లర్ తన ముఖాన్ని మార్చుకొని సౌత్ అమెరికాకు పారిపోయారని చెప్తారు. హిట్లర్ స్పెయిన్ వెళ్ళి అక్కడ జనరల్ ఫ్రాన్స్కోగా తన విధులు నిర్వర్తించారని, ఈ విధంగా రకరకాల కథనాలనేవి హిట్లర్ మరణం చుట్టూ ఉన్నాయి. ఈ విధంగా హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడా, అబద్ధంతో ప్రపంచాన్ని నమ్మించాడా అనేది మాత్రం ఇప్పటికీ తేలని ఒక అంశంగానే మిగిలిపోయింది. అయితే జర్మన్లోకి చొరబడిన రష్యా సైన్యాలు అతని శవం దొరికినట్టు ఎందుకు ప్రకటించలేదనే అంశాన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే మరికొంతమంది హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో 50 మిలియన్ల పౌండ్ల నిధి కనుగొన్నాడని ఒక డచ్ వ్యక్తి ప్రకటించాడు. యుద్ధ సమయంలో రాసుకున్న మార్ష్ ఇంఫ్రాప్ట్ అనే సంగీతపు నోట్ని కోడ్ను 2 ఏళ్లు కష్టపడి ఛేదించి ఆ గుప్తనిధి ఉన్న స్థలాన్ని కనిపెట్టినట్టు సిరిల్ విజ్రల్ అనే వయోలిన్ తయారీదారు చెప్తున్నాడు. అందులోని అక్షరాలు, అంకెలు, చిహ్నాలు నిధికి వెళ్లే మార్గాన్ని సూచిస్తాయని, తను ఆ ప్రాంతాన్ని ఖచ్చితంగా గుర్తించగలనని విజ్లర్ ధీమా వ్యక్తం చేశాడు. మీటెన్వాల్ట్ అనే ప్రాంతంలో ఆయుధ డిపో వెనుక హిట్లర్ 100 బంగారు కడ్డీలు, మరెన్నో విలువైన వజ్రాలను పాతిపెట్టినట్టు అంటాడు. ఏది ఏమైనా హిట్లర్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిలో ఏదనేది మాత్రం ఇప్పటికీ పూర్తిగా ప్రపంచానికి తెలిసి రాలేదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా. మరి అలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.